వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో రాజకీయ రంగమైన సినిమా రంగమైన తనదైన ప్రత్యేకత చాటుకుంటూ మకుటం లేని మహారాజునిగా విరాజిల్లే సత్తా పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు జనసేన పార్టీ నేతలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సూపర్ హిట్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులను చేతపట్టి నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వాటిని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిశ్చితంగా ఈ 2 సినిమాలు తప్ప మళ్ళా నేను చేయబోయేది లేదు అని చెప్పి ఖచ్చితంగా చేస్తున్నారు. వైసీపీ నాయకుల్లాగా అక్రమ సంపాదన లేదు, నిలువు దోపిడీలు లేవు. 1.5 సంవత్సరం గడిచిన మా జనసేన నాయకుల పరిపాలన చూసినట్లయితే ఎక్కడా కూడా అవినీతి అనేది కనిపించలేదు. మీరు 5 సంవత్సరాలు దోచుకున్నది ఎంతో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజ అభివృద్ధికి రేపటి యువత ఏదైతే ఉన్నారో రోల్ మోడల్గా ఒక నాయకుడిని ఎవరైనా తీసుకున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో అవినీతి రహితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ కావాల్సి వస్తే అతను తగ్గి అవకాశాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకసారి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఉండుకునే పరిస్థితి అయితే లేదు. ఎవరైతే ఆ ప్రెస్ మీట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుకి సినిమా చూడటం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీరు బయటికి ఎంత ప్రదర్శించినా కూడా మీ మనసులో భావాలు మనసులో అభిమానాలు తట్టుకోలేరు. ఎవర్ గ్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎవర్ గ్రీన్ రాజకీయ నాయకుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఆయన నటన, ఆయన పరిస్థితి సూపర్ హిట్ అంతే. ఈ ఓజీ సినిమా నభూతో నభూషణన్నట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. అది కొంతమంది రాజకీయ నాయకులకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత, విమర్శించే అర్హత ఎవరికి లేదు. మా డిప్యూటీ సీఎం రాజకీయాల్లోనే ఒక మగుటం లేని మహారాజు. ఆయన అడుగుజాడలో జన సైనికులు, వీర మహిళలు అందరూ పయనిస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నెల్లూరు జిల్లాలో గత 5 ఏళ్ల క్రితం అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తమ పురాణవాస గ్రామానికి శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకాని కర్కోటకంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయడంతో ప్రతి ఏటా అనేక రకాల ఇక్కట్లు గురి కావాల్సి వస్తుంది. కండలేరు జలాశయ ముంపు గ్రామమైన రేగడపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కండలేరు జలాశయంలో 55 టీఎంసీలు నీరు నిల్వ చేసిన ప్రతిసారి రేగడపల్లి గ్రామం చుట్టూ నీరు చేరడం, గ్రామమంతా ముంపు గురి కావడం వంటివి జరుగుతుండటంతో ఆనాటి తెలుగు గంగ అధికారులు స్పందించి ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం కూడా చెల్లించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంటి స్థలాలు వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మా ఊరు రాగడపల్లి, వద్దినేని పెంచల నాయుడు. మాకు ఈ డబ్బులు ఇచ్చి ఇళ్లకు చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్లాట్ల మధ్యలకు చాటగుట్ల పునరావాస కేంద్రం కల్పించాను. అవి ఎరకు మంజూరు కాలేదని దానికి మేము ఉండలేకుండా. గ్రామం. నా పేరు పత్తిపాటి వెంకటత్వం నాయుడు. మా ఊర్లో ఇప్పటికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి ఇప్పటికి ఎవరు వచ్చిన దాతలు లేరు. తెలుగుదేశం ఉండగా మాకు చాటగుట్టలో ప్లాట్లు తయారు చేశారు. అవి ఆ రోజు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ కాగిపోయింది. అంతలేక మళ్ళీ వైసీపీ వచ్చింది. ఆ నుంచి గోవర్ధన్ రెడ్డి నీకుండా చేసిండు. అప్పటి ఆ నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మాకైనా ఎమ్మెల్యే దయచేసి మా ప్లాట్లు ఇప్పించేసి మమ్మల్ని ఆ నుంచి పంపిస్తే మంచిది. మా ఊరు చూస్తే రోడ్లు లేవు, మాపులు చూస్తే దోమలు, ఊళ్ళోకి పాములు వస్తుండే, నానా ఇబ్బంది అవుతుంది. బాల్యంతలతో సహా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కలెక్టర్ కానీ ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఉర్లోవర్ రెవెన్యూ పరిధిలో 3109.58 ఎకరాలు కలిగి ఉన్నది. ఈ రెవెన్యూ పరిధిలో అల్టాన్మెంట్ చేశారు. 350 మందికి 450 ఎకరాల భూమిని ప్రభుత్వం డి పట్టా భూములు ఇచ్చారు. ఈ భూమిలో జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. 10 మైనింగ్ కంపెనీలకు 150 ఎకరాలకు గ్రానైట్ క్వారీలకు అనుమతులు ఇచ్చారు. ఈ విషయంపై మంత్రివర్యులు నారా లోకేష్ కి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును భూమి శిస్తుల కమిషనర్ కార్యాలయం నుండి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ఉల్లావర్ రెవెన్యూ సమగ్రమైన దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించి ఉన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, శాఖ కార్యదర్శి ఎస్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లు దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలను జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి. గౌరవ నారా లోకేష్ గారి ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి. రెవెన్యూ వెబ్లాండ్ రికార్డులు నమోదు చేయాలి. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి. నారా లోకేష్ గారి ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు ఉర్లావని రెవెన్యూ గ్రామాన్ని సందర్శించాలి. ఓకే సరిపోయిందా? ఫోటోను వీడియో తీస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళి 13/8 నాడు మనం 10 మంది వ్యవసాయ కార్మిక సంఘం దళితులు వెళ్ళి మన నారా లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటి ఫలితంగా నారా లోకేష్ గారు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఉర్లావ కొండని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని CCLకి ఆదేశించారు. కానీ ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే మన నర్సీపట్నం RDO కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల ఏంటంటే ఈరోజు కుమ్మరి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. అలాగే వమ్మల జగన్నాథపురం అంబేద్కర్ వద్ద అక్కడ కూడా ఉరితాలతో ఆదివాసులు పేదలు అక్కడ కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ భూమిని వెబ్లాండ్ లెక్కతో చేయాలి. ఎందుకంటే వెబ్లాండ్లో నమోదు చేయడం అంటే ప్రభుత్వానికి 5 పైసలు కూడా ఖర్చు ఉండదు. ఎందుకు ఖర్చు ఉండదంటే రికార్డు నమోదు చేయడం తప్ప దీనికి అదనంగా పేపర్ ఖర్చులు ఏమైనా ఉంటే పేపర్ ఖర్చు మేము భరాయిస్తాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వెబ్లాండ్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎరువులే ఇవ్వాలని చెప్పి ఈరోజు కుమ్మరి సచివాలయం వద్ద మేము పట్టాదారు పాస్ పుస్తకాలు చూపించి అసెంబ్లీలో విచక్షణ కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి ఈర్లే అనురాధ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా ఆమె మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడే మాటలు చూస్తుంటే అతని మానసిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదనిపిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగతంగా దూషించడం వివేకం కాదని ఆమె దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి బాలకృష్ణకి లేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాము. బాలకృష్ణ ఎవరినో సైకో అనేదానికన్నా తన సైకో అనేదాన్ని తనే బయటపెట్టుకున్నాడు నేను మాటల్లో. వాస్తవంగా 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాలకృష్ణ తన ఇంట్లో స్నేహితుల్ని మీద కాల్పులు జరిపినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చి యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. బాలకృష్ణ తాలూకా మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఆ రోజు మానసిక వైద్యుని చేత సర్టిఫికేటు చేపించుకొని ఆ కేసులో నుంచి బయటపడేటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. అది కూడా మర్చిపోయి నిన్న తన మాటల్లో తన చేతల్లో అసెంబ్లీలో తన ప్రవర్తన తీరు చూస్తుంటే ఇంకా బాలకృష్ణకి మానసిక పరిస్థితి మెరుగుపడలేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మాట్లాడినటువంటి మాటల్లో తను ఏదైతే ఆరోపణ చేసి తను మాట్లాడాడో అదే ఆరోపణ మీద చిరంజీవి గారు స్పష్టంగా ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా మాట్లాడారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం జొన్న గురుకుల గ్రామంలో విరూపాక్ష అమ్మవారి ఆలయం భక్తి శ్రద్ధలతో ప్రతిధ్వనిస్తుంది. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. పసుపు కుంకుమ పుష్పాలతో అందంగా అలంకరించబడి అమ్మవారి విభూతితో క్షేత్రం పునీతమైంది. గ్రామ ప్రజలు ఆలయం వద్ద
ఈ మహామంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని స్మరించారు. ఓం లోకవినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందరే నమః. ఓం దీప్తాయ నమః ఓం లోకవినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మ. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైంది. గ్రామంలో సైకిల్పై వెళ్తున్న చిన్నారుని ఆసిఫ్ అనే బాలుడిని కుక్కలు వెంటపడి కరిచాయి. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. చుట్టుప్రక్కల ఉన్న జనం చూడడంతో ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. కాకుమాను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు షేక్ ఆసిఫ్. ఏంటమ్మా ఎన్ని కుక్కలు ఎంత పడ్డాయి? మీరు ఆడుకుంటున్నారు సంతలో ఏంటమ్మా ఎన్ని కుక్కలు ఎంత పడ్డాయి? మీరు ఆడుకుంటున్నారు సంతలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోలార్పై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు. గడియారం స్తంభం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ర్యాలీని ప్రారంభిస్తారని రాజేశ్వరి తెలిపారు. ప్రజలకు సబ్సిడీపై సోలార్ అందించేందుకు సులభతర మార్గాలపై బ్యాంకర్స్, సోలార్ వెండర్స్తో జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నందు సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారిని రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లు, వెండర్స్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన కలెక్టర్ మీటింగ్ లో సార్ చెప్పారు ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేయడం సెకండ్ వరకు కూడా ఈ యాక్సిలరేటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. విద్యుత్ వినియోగదారులందరినీ ప్రోత్సహిస్తున్నాము రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోమని. దీనివల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు 1500 కనెక్షన్లు తీసుకున్నారండి. ఈ రూఫ్ టాప్ తీసుకున్న దాంట్లో చాలా మంది కన్స్యూమర్లు ఇప్పటికి తీసుకొని ఒక 6 months 7 months అయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎనర్జీ ఛార్జెస్ 0 అయ్యాయని, బిల్స్ ఆల్మోస్ట్ కట్టడం లేదు అని. ఈ స్కీమ్ లో మెయిన్ గా ఏంటంటే 2 lakhs వరకు లోన్ తీసుకుంటే బ్యాంక్ లో నుంచి ఆల్మోస్ట్ మీకు బిల్ కడుతున్నది, మీరు ఈఎంఐ పే చేస్తున్నది ఈక్వేట్ అయిపోవటం వల్ల పెద్ద బర్డెన్ అనిపించదు. ఈ లోన్ కూడా ఒక 6 years లో క్లియర్ అయిపోతుంది. తర్వాత మీకు ఆల్మోస్ట్ ఫ్రీ విద్యుత్ లాగా వస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఎనర్జీ ఛార్జెస్, బిల్స్ అవి 0 వస్తూ ఉంటాయి. సో కన్స్యూమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్న కన్స్యూమర్స్. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ స్కీమ్ ని గవర్నమెంట్ వాళ్ళు 78,000 మనకి సబ్సిడీ ఇస్తుందండి. ఇది అవైల్ చేసుకొని ఈ స్కీమ్ లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతున్నామండి. అదే కాక ఇప్పుడు అడిషనల్ లోడ్
పెంచుకోవాలన్నా కూడా గవర్నమెంట్ వారు 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. దీన్ని కూడా దీని బెనిఫిట్ కూడా తీసుకోవాలని కోరుతున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాల్లో 5వ రోజు లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవి అలంకారం చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా ఆదేశాలతో పట్టణ సిఐ వీరాబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరణాంలో 5వ రోజు భాగంగా ఈవేళ అమలాపురంలో వేయించేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి కరెన్సీ తోటి డబ్బుతోటి సుమారు 4,40,00,000 రూపాయలతోటి ఈవేళ అత్యంత అద్భుతంగా అలంకరించడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి వాసవి మాత్రమే దర్శించుకుని అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి ఇంత భారీ ఎత్తున మరి ఎంతో కష్టపడి 1000 రూపాయలు కూర్చి ఈ డెకరేషన్ చేసిన మరి వైఎస్ సంఘం వారికి ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1,41,99,999 రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకారం చేయడం జరిగిందండి. దీన్ని చూడడానికి అమలాపురం మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. ఉదయం 6:30 నుంచి దర్శన భాగ్యం అమ్మవారు ఇస్తున్నారు. సో అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి కృపగా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. అందులో భాగంగా అమ్మవారి ప్రసాదంగా కుంకుమ మరియు ₹1 కాయిన్ కూడా అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి అందరూ దర్శనం చేసుకుని కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై వాసవి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం మహిళా సమైక్య భవనంలో చిన్న పరిశ్రమలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీడీ డిఆర్డీఏ జయచంద్ర గాంధీ, ఎంపీపీ వీర మల్లికార్జునరావు, పరిశ్రమల అధికారి శివరామకృష్ణ, బ్యాంక్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. పీడీ గాంధీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు చిన్న పరిశ్రమలపై పట్టు సాధించాలని, ఉద్యమ రిజిస్ట్రార్లను చిరు వ్యాపారం మొదలుపెట్టి పెద్ద పరిశ్రమలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఎం మురళి, మండల సమైక్య ఓబీ అధ్యక్షులు రోజా తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న స్పెసిఫిక్ గా పెట్టాలన్నమాట. సబ్సిడీ రాదు. ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు తెలిసి కావాలన్నా జరిగింది. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అంటే పారిశ్రామిక ప్రగతికి మనకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇందులో 7 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈఎస్డిపి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, 2 వచ్చేసి ఈ విజయం వర్క్షాపులు, 3 వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, 4 ట్రేడ్స్ రిసీవబుల్స్ అండ్ డిస్కౌంటింగ్ సిస్టము, అలాగే 5 ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్, అలాగే ఇలా ఇటువంటి అంశాలన్నీ కూడా ఇట్లా వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ జిల్లా పరిశ్రమల కేంద్రం అమలు చేస్తున్నటువంటి సింగిల్ లిస్ట్ పాలసీ అంటే అన్ని పరిశ్రమలకు కూడా త్వరగా అన్ని అనుమతులు వితిన్ ది ఎస్ఎల్ఏ రావడానికి కూడా దానికి ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వివిధ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు రాయితీలు ఇస్తుందో అవన్నీ కూడా వివరించడం జరిగింది. దాన్ని అప్లై చేసే విధానాలని అన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కూడా అన్ని విధానాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం పల్లిపాలెం గ్రామంలో కొలువై శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పంచమి హారతులతో ఏక, ద్వితీయ, తృతీయ, పంచమి
నక్షత్ర హారతులు మాతకు సమర్పించారు. అగ్నికుల క్షత్రియ సంఘం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలంకరణార్థం హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మరలా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైకాపా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాజీ మంత్రి రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన కర్రి పాపారాయుడుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని 4 రోడ్ల కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ను ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. చేశాను. అలాగే మరందరూ ఓట్లేస్తే నేను కూడా ఈ రాష్ట్రంలో నాయకునిగా నిలబడి ఉన్నాను 40 సంవత్సరాల నుంచి. చేత మీ అందరికీ మరొకసారి ఈ రాజోలు నియోజకవర్గానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తూ అనేక నియోజకవర్గాల్లో పార్టీ యొక్క ఐక్యతకు విజయానికి కృషి చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ రాజేంద్ర నియోజకవర్గానికి ప్రతిష్టలుగా పంపించి ఈనాడు మాకు అత్యంత పుణ్యక్షేత్రంగా భావించే అతి పురాతనమైనటువంటి దేవాలయంగా పేరొందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మేమందరూ పూజలు చేసుకుని స్వామివారికి మేము నమస్కరించుకుని మా నక్కా రామారావు అని ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ మెన్ రాజోలు నియోజకవర్గానికి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నక్కా రామారావు గారి ఇంటి దగ్గర, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచి పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరం. ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కనీసం ఒక్కరోజైనా ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారని ఆమె అన్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, వైఎస్ఆర్సీపీ నాయకులకు క్షమాపణ చెప్పాలని ఆమె అన్నారు. వాళ్ళు అవమానం చేశారు అని ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్దాలు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈరోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేట తెల్లమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ కూడా అబండాలు వేయడం, అబద్దాలు ఆడమే పరిపాటుగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు, మా సమస్యలు పరిష్కరించారు. ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు, బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన్న సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. శాసనసభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలా, అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషిస్తూ హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది. ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం 2014 నుంచి 2019 వరకు చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలా. ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి దసరా ఉత్సవాలలో ఘనంగా జరుపుకోవాలని బియ్యం పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలని దుర్గా శారదే మాత ఆశీస్సులతో మానవ సేవే మాధవ సేవ అన్న రీతిలో అన్నారు. ఆయనకు తోచినది ఉడతా సాయంగా 45 లక్షల తోటి బియ్యం పంపిణీ సందర్భంగా అందరూ సమిష్టిగా ఈ పండుగ జరుపుకుంటూ అన్నం తినాలన్న సంకల్పంతోటి వారికి ఈ పంపిణీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఒకటే కోరుకోవాలండి, అందరం బాగుండాలా, అందరితో మనం బాగుండాలా. ఆ ఒక్కదాంతో అందరం పోవాలా. ఎందుకంటే ఈ 9 రోజులు అందరికీ కూడా దేవి నవరాత్రి అనగానే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అందరూ బాగుండాలని మీరు పూజలు చేస్తారు. కాబట్టి మీతో పాటు ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ బాగుండాలా. అండ్ ఈ సేవలు అందరూ కూడా వినియోగించుకోండి. మా వంతుగా ఎంతైతే అంతవరకు చేస్తూనే ఉంటాము. కొంచెం ఓపికతో ఉండండి. ఇంత పెద్ద సంఖ్యలో మేము కూడా అనుకోలేదు ఇట్లా వస్తారండి. అందరికి కూడా మరొకసారి జై మాతాది, జై మాతాది, జై దుర్గాదేవి, జై శారదాదేవి, జై మాతా. ఇంకా ఏదైనా మెడికల్ పరంగా కానీ విద్యా వైద్యంలో మేము ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం. ఇంకేదైనా అవసరాలను మా దృష్టికి తీసుకురండి. మాకు తగినంత ఎంతవరకు వచ్చినంత సాయం చేస్తూనే ఉంటాం. అందరికి కూడా సదాశివపేటలోని బడుగు బలహీన వర్గాల కోసం నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పట్టణంలో చేనేత సహకార సంఘం, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉద్యోగపూర్వక తెలియజేస్తూ మరియు దసరాకు సంబంధించినటువంటి చాలా మంది కష్టపడినటువంటి రాజు గారు
జనార్దన్ గారు, గోపాల్ గారు, రవి గారు, వెంకటేశ్వర గారు, మనందరూ కూడా చాలా కష్టపడి మన విగ్రహాన్ని ఆవిష్కరించడంలో వాళ్ళ పాత్ర మరి చాలా గొప్పని తెలియజేస్తూ మరి కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో రణమండల కొండకు వెళ్లే దారిలో రహదారి ప్రమాదకరంగా మారింది. వర్షం కారణంగా నీరు ప్రవహిస్తూ రోడ్డంతా పాచిపట్టిపోయింది. దానివల్ల రోడ్డు మీద ప్రయాణించే వారు జారి పడిపోతున్నారు. ఇప్పటిదాకా సుమారు 500 మందికి పైగానే పడి ఉంటారు అంటూ స్థానికులు తెలిపారు. సమస్య ఏముంది? రోడ్డు సరైన లేదు, యాక్సిడెంట్ అవుతున్నాయి, కింద పడుతున్నారు. చూసినాను. అక్కడ పాకలు పడుతున్నాయి, బ్రేకులు పడవు, స్కిడ్ అవుతుంది బండ్లో ముందర. రాయలు ఎందుకు పెట్టినారా? రాయ్ అది స్కిడ్ అయ్యేదానికోసం పెట్టినారు, పాకలు ఉంది కాబట్టి. రోడ్డు కొత్తది అయిపోయారని రోడ్ ఇక్కడ వేరే చేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తే బాగుంటుంది సార్. అట్లా ఇప్పటికి ఎంతమంది పడి ఉంటారు? ఏం లేదన్నా ఒక 500 మంది పడి ఉంటారు. 500 మంది 500 మంది పడి ఉంటారు. 500 మంది వరకు పడి ఉంటారా? పడి ఉంటారు. స్కిడ్ అయ్యి పడి నిజంగా ఇక్కడే చేపలు పట్టారని చూస్తాం మేము. ఇక్కడే ఉంటాం. 500 మంది వరకు పడినారు. అంటే ఎలాంటి సమస్య ఏమి ఎవరికైతే కాలేదు. కాయలు అవుతున్నాయి అంటే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు సమస్య అది రోడ్ అయితే పక్కన ఎవరైతే ఇక్కడ పరిశుభ్ర కార్మికులు కూడా పరిశుభ్రంగా చేయాలి, బ్లీచింగ్ బోర్డు ఏదైనా కూడా వేసి, అలాగే మన పదసారి గారు ఇక్కడ కొత్త రోడ్డు వెయ్యాలని కలిసి బొడ్డంగిరికి పోయేటోళ్ళు ఇక్కడ దసరా పండుగకి వచ్చి ప్రయాణికులు ఏదైనా కూడా సరుకులు తీసుకొని కలిసి పోవాలంటే రాత్రి అనక పగలనగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే రాత్రి పూట లైట్లు కానీ సరిగ్గా ఇక్కడ ఏదైనా కొత్త రోడ్డు వేస్తే పార్థసారి గారు మిమ్మల్ని అందరూ కలుసుకుంటారు. ఇక్కడ విలేజ్ పోయేట వాళ్ళు పెద్ద పండుగ ఇది. పండుగకి ఇంకా 2-3 రోజుల్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ కొండకు పోయేటోళ్ళు, ఎల్లమ్మ కొండకు పోయేటోళ్ళు రాత్రంగా పగలంగా దేవస్థానానికి పోతుంటారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే చాలా గ్రామాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి. వర్షాలు బాగా కురిసి వరదలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాలకు వెళ్లడం జరిగిందని, దాదాపు 10,000 ఎకరాల కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లిందని అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగిందని అన్నారు. అలాగే డిజాస్టర్ రిలీఫ్ కింద ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. Yellow 2020 light blue color. CAP bags green color. Color code అదే ఎంత మంచిగా గుడ్డు దశని చంపిస్తారు మేడం. నెక్స్ట్ గుడ్డుని చంపిస్తారు. గుడ్డు దశ అప్పుడే పెస్ట్ మొన్నటి వరకు కురిసేటువంటి భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు కూడా చెడిపోయినాయి. దానికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా రైతాంగానికి కానీ ఇట్లా రోడ్ల రిపేర్ కానీ ఏమైనా నిధులు వచ్చినాయా లేవో అడిగి తెలుసుకుందాం. మేడం, రైతాంగానికి సంబంధించి ఇక్కడ చాలా చోట్ల రోడ్డు దెబ్బతిన్నాయి కదా, అలాగే పంటలు కూడా దెబ్బతిన్నాయి. రైతులకు ఏమైనా నష్టపరిహారం అందుతుందా? 100% మన గవర్నమెంట్ చాలా కమిటెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫ్లడ్స్ అయిన తర్వాత మన అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని పొలంలో పంపడం జరిగింది. వాళ్ళు ఫొటోస్తో పాటు ఒక ఆన్లైన్ పోర్టల్లో ఎవరికి ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది అది ఫోటోతో పాటు అప్లోడ్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో దాదాపు 10,000 ఎకర్స్ కంటే ఎక్కువ
పంట నష్ట అయింది. 10,000 ఏకర్స్ కంటే ఎక్కువ పంట నష్ట అయింది. సో వాళ్ళందరిది సర్వే చేసి నా టీము ఫీల్డ్ విజిట్ చేసి అది అప్లోడ్ చేయడం జరిగింది. అందరికీ మన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఒక జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది డిజాస్టర్ రిలీఫ్ కింద. సో డెఫినెట్గా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి పర్ ఏకర్ వైజ్ కాంపెన్సేషన్ కూడా వస్తుంది. ఇంకోటి మేడం, చాలా చోట్ల యూరియా కొరత అంటున్నారు, మీరేమో యూరియా కొరత లేదన్నారు. దాని గురించి చెప్పండి. యూరియా కొరత ఉందా లేదా? అసలు యూరియా కొరత ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది అంటే మన ప్యాడీ పంటలో సెకండ్ థర్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో చాలా మంది ఫార్మర్స్ కి భయం ఏమంటే ఒకేసారి అన్ని బ్యాగ్స్ తీసుకుపోతాము, రేపు దొరకతదా లేదా. సో అందువల్ల ఒకరొక మనిషి 10-20 బ్యాగ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఏం చేసాము అంటే అందరికీ అందాలి కాబట్టి మన కొన్ని అందరికీ ఇస్తున్నాము. ఎందుకంటే ఒకేసారి తీసుకపోతే కూడా వాళ్ళు అప్లై చేయరు. సో మన జిల్లాలో స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు యూరియాకి ఎప్పుడైనా షార్టేజ్ కాలే. థ్యాంక్ యూ మేడం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.